హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఇక ఈ వీకెండ్ కోసం బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి కారణం ఏమిటి అంటే, ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ వారంలోనే కంటెస్టెంట్స్ అందరూ కూడా మంచిగా గేమ్ ఆడటం అయితే జరిగింది. దీంతో ఇక ఈరోజు నాగార్జున వచ్చి వారి ఆట గురించి, వారు చేసిన తప్పొప్పుల గురించి ఏ విధంగా రివ్యూ ఇవ్వబోతున్నాడు అంటూ ఆడియన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఆ సమయం రానే వచ్చేసింది. శనివారం కావడంతో బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చినటువంటి నాగార్జున హౌస్లో ఉన్న మాస్క్ మ్యాన్ హరీష్తో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా, హరీష్, నీ హెల్త్ ఎలా ఉంది? ఎందుకు నువ్వు గేమ్ నుంచి క్విట్ అయ్యావు? గేమ్ నుంచి క్విట్ అయ్యే ముందు వరకు కూడా నీ టీం కోసం నువ్వు పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం నిజంగా అద్భుతమనే చెప్పాలి. అలాగే తనూజ, రీతును ఒకవైపు పెట్టుకొని నువ్వు వారిద్దరికీ మరింత బలం చేకూరిస్తేలా గేమ్ అయితే ఆడావు. కానీ అకస్మాత్తుగా ఎందుకు నువ్వు మీ టీం నుంచి తప్పుకోవడం అయితే జరిగింది? అసలు ఏమైంది అంటూ అడగడంతో హరీష్ మాట్లాడుతూ, సార్, నాకు కొంచెం ముందు నుంచే హెల్త్ బాగలేదు, అందులోనూ ఫిజికల్ టాస్క్లు అవ్వడంతో కింద మీద పడటంతో నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అందుకే నేను టాస్క్ నుంచి గివప్ అయితే ఇవ్వడం జరిగింది. అంతకు ముందు వరకు నేను నా టీం విజయం సాధించడానికి కోసమే నేనైతే ప్రయత్నం చేశాను. అందులో సఫలం కాలేకపోయాను సార్. కాకపోతే నా ఎఫర్ట్స్ మాత్రం 100% ఉన్నాయి అంటూ చెప్పడం అయితే జరిగింది. దీంతో నాగార్జున కూడా, నువ్వు కళ్యాణ్ని కూడా ట్యాకిల్ చేయడానికి ప్రయత్నం చేసావు చూడు, అది చాలా సూపర్ అంటూ మాస్క్ మ్యాన్కి అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా మాస్క్ మ్యాన్తో ఈరోజు నాగార్జున కొంచెం కోపం, కొంచెం ఇష్టంతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అయితే ఈ వారం మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అన్నట్టుగా సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరుగుతుంది. మాస్క్ మ్యాన్ హరీష్తో నాగార్జున మాట్లాడిన ఈ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.